చెప్పదలుచుకున్నాను. ఓకే, వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు నమస్తే అండి. ఏం చెప్తారు అంటే క్షుద్ర పూజలు చేసి వానలు పడొద్దు అని, లేదంటే క్షుద్ర పూజలు చేసి తాంత్రిక పూజలు చేసి ఒకళ్ళ అధికారం పోవాలో, నేను అధికారంలోకి రావాలనుకుంటే ఇంత ఎందుకు అంటే ఎలక్షన్స్ ఎందుకు, ఎన్నుకోవటం ఎందుకు, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎందుకు, క్షుద్ర పూజలు చేస్తే సరిపోతుంది కదా. సో ఏదైనా ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలు మాత్రం ఆరోపణలు ప్రత్యారోపణల నుంచి క్షుద్ర పూజలు తాంత్రిక పూజల వరకు వచ్చింది. ఏంటి బీజేపీ నుంచి మీరేం చెప్తారు? ఇది ప్రధానంగా పూజలు కానీ ఏ పూజలు చేసినా కూడా బేసిక్ గా వాళ్ళు ప్రధానంగా ఏమన్నా వాళ్ళకేమైనా పర్సనల్ ఇష్యూస్ లేకపోతే ఇంకో హెల్త్ ఇష్యూస్ ఇంకొకటి ఉంటే చేసుకుంటారు మామూలుగా. ఇక శుద్ర పూజలు లేకపోతే ఇలాంటి పూజలు చేస్తున్నారు అని చెప్పేసి కమెంట్ చేయటం అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటాను. ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళు, ఎవరి దేవులను వాళ్ళు మొక్కుకుంటారు. ఎక్కడ దేవాలయాలు పోవాలనుకుంటే అక్కడ పోతారు, వాళ్ళు మొక్కుకుంటారు. మొక్కున్నంత మాత్రాన చెప్పిపోవాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా ఇక్కడ? ఇప్పుడు ఎవరైనా కూడా అది వ్యక్తిగతం కదా, అంతా కూడా ఎవరైనా పోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను పోయినా ఇంకొకరు పోయినా ఎందుకు చెప్పిపోవాలి? ప్రభుత్వానికి చెప్పిపోవాలా? అక్కడ ఈ పూజ ఆ పూజ చేస్తున్నాం, మీరు ఇట్లా చేస్తున్నాం అట్లా చేస్తున్నాం అని చెప్పిపోతారు ఎవరైనా? ఇవన్నీ కూడా అర్థం లేని మాటలు చెప్పాలంటే. ఆ కామెంట్సే అనవసరం చెప్పాలంటే. మనకు కావాల్సిన విషయాల మీద మాట్లాడకుండా ఏదో టైం పాస్ చేసే కార్యక్రమం మీద ఏదో టార్గెట్ చేసి పర్సనల్ టార్గెట్స్ అనేది కరెక్ట్ కాదు. ఏ పార్టీకైనా కూడా కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే మనం ఇప్పుడు అంతకుముందు కేసీఆర్ గారు రకరకాల యాగాలు చేశారు, రకరకాలుగా చేశారు. ఆయన అనుకునేది జరిగినాయా? మూడోసారి ప్రభుత్వంలోకి వచ్చిండా? యాగాలు చేసిండు కదా ఆయన కూడా. ప్రభుత్వంలోకి వచ్చిండా? ఆయన సంతృప్తి, ఆయన సాటిస్ఫాక్షన్, మేము ఇట్లా చేస్తే బాగుంటది చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. చేసుకున్నంత మాత్రాన ఇప్పుడు ఏమంటున్నారు కాంగ్రెస్ పార్టీ కూడా, ఇప్పుడు నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మాట్లాడుతా ఉన్నారు. ఏమంటారు? శుద్ర పూజలు చేయటం వల్ల ఇది వాళ్ళ వర్షాలు పడొద్దు, తెలంగాణ రాష్ట్రం బాగుపడద్దు అన్న ఆలోచనతోటి చేసిరంటారు. చేసినంత మాత్రం అవుతుందా? ఇప్పుడు మొన్నటి వరకు వర్షాలు బాగుపడ్డాయి. ఆయన మేలో చేశాడు, జూన్ లో చేశారు. మే 31 లో, జూన్ 1, జూన్ 2 లో చేశారని చెప్పి. మరి తర్వాతనే వర్షాలు పడ్డాయి కదా. అది ఎక్కడ వాదన కరెక్ట్ ఎట్లాగా ఉంటుంది చెప్పండి? ఇవన్నీ కూడా ఏంటంటే అర్థం లేని మాటలు, అనవసరమైన కమెంట్స్, పొలిటికల్ గా ఏదో మైలేజ్ కోసమో లేకపోతే రాజకీయాల్లో ముందు పోవాలనే ఆలోచనతో పర్సనల్ టార్గెట్ చేస్తే అది కరెక్ట్ కాదు. ఎవరు కూడా విశ్వసించరు, కూడా దాన్ని సహించే అవకాశాలు కూడా ఉండవు. ఎందుకంటే ఒకటి కాదు అంటే మామూలుగా బీఆర్ఎస్ పార్టీనో లేకపోతే బీజేపీ పార్టీనో ఇంకో పార్టీనో ఈ విధంగా టార్గెట్ చేసుకుంటూ పోతే ప్రజలు నమ్మే అవకాశాలు ఉండవు. ప్రజలు నమ్మరు కూడా. ఎవరైనా పోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు, ఏవైనా ఇష్యూస్ ఉంటాయి రకరకాలుగా. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నంత మాత్రాన మిగతా పార్టీ నాయకులు గాని లేకపోతే మిగతా పార్టీ లీడర్లు గాని లేకపోతే ఎల్ఓపీలు గాని వీళ్ళు ఎక్కడైనా పోయినప్పుడు చెప్పిపోవాలా? ఏమైనా బాధ్యత తీసుకుంటారా? వీళ్ళేమన్నా ఎవరు తీసుకోరు కదా. ఎందుకు చెప్పాలి చెప్పండి? క్షుద్ర పూజలు అని గ్యారంటీ ఏముంది? అక్కడ పూజలు చేయవచ్చు. కర్ణాటక పోవచ్చు, కేరళ పోవచ్చు, ఇంకొక జమ్మూ కాశ్మీర్ పోవచ్చు. ఏదైతే కర్ణాటక అంటున్నారో అదే ఆలయానికి ఒకప్పుడు రాహుల్ గాంధీ వెళ్లారు, ఇప్పుడు డికే శివకుమార్ వెళ్ళటం జరిగింది. సో ఇలాంటి నేతలందరూ కూడా వెళ్లారు కదా, మరి వాళ్ళు కూడా క్షుద్ర పూజలే చేశారా అక్కడ అంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు బీఆర్ఎస్ నుంచి. అదే ఇప్పుడు క్షుద్ర పూజలు ఒకవేళ రాహుల్ గాంధీ వెళ్ళుంటే మేము ఆ ప్రభుత్వంలోకి రావాలని చెప్పి మొక్కుకుంటవచ్చు. మొక్కున్నంత మాత్రం ప్రభుత్వంలోకి వచ్చిండా? మూడోసారి మళ్ళీ భారతీయ జనతా పార్టీ వచ్చింది కదా, అక్కడ డికే శివకుమార్ గానీ లేకపోతే ఆయన ముఖ్యమంత్రి కావాలని మొక్కోవచ్చు. ఇవన్నీ ఏంటంటే కొన్ని అవుతాయి, కొన్ని కావు, కొన్ని ఇవన్నీ నమ్మకాలు. ఇవన్నీ మన హిందూ సాంప్రదాయాలు గాని, సంస్కృతి గాని, దేవుళ్ళ మీద గాని, దేవుళ్ళ మీద భక్తి గాని, ఇవన్నీ ఏంటంటే మనము మన తృప్తి కోసం దేవుళ్ళని మొక్కుకుంటాం. మనకు నిజంగా జరిగితే దాని నమ్మకం ఉంటుంది, ఆ నమ్మకాల మీద ఉంటుంది తప్పితే ఎవరో పోతున్నారని చెప్పేసి మా ప్రభుత్వాన్ని కూల్చుతారో లేకపోతే మా ప్రభుత్వాన్ని కూలగొడతారో లేకపోతే వర్షాలు లేకపోతే రేపొద్దున అభివృద్ధి జరగకపోతే తెలంగాణ ప్రజలు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తారనో ఇంకొకటి ఆలోచించుకుంటే అది కరెక్ట్ కాదని అనుకుంటా. ఇవన్నీ కూడా యూజ్లెస్ కమెంట్స్ చెప్పాలంటే, బేస్లెస్ కమెంట్స్. ఈ కమెంట్ చేయకముందు జాగ్రత్తగా మాట్లాడితే కొంచెం పబ్లిక్ అంటే ఇంతకుముందు కోటేశ్వరరావు గారు చెప్పారు, అభివృద్ధి సంక్షేమ పథకాల మీద తప్పితే మిగతా వాటి మీద మాట్లాడడం వేస్ట్. ఇక్కడ మనకు కావలసిన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుందే దానికోసం. అభివృద్ధి జరగాలి,
సంక్షేమ పథకాలు ముందు పోవాలి. చూడండి నిన్న మొత్తం టైం అంతా వేస్ట్ అయింది వీటి మీదనే చర్చలు. మళ్ళీ పోయి పిసిసి అధ్యక్షులుగా ఉండి కూడా మళ్ళీ అదే కమెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో వాటి మీద అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏ విధంగా డెవలప్ చేయాలి, తెలంగాణ ముందుకు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఏ విధంగా రాబట్టాలి, లేకపోతే కంపెనీలు ఎట్లా తీసుకురావాలి, పెట్టుబడి ఎట్లా తీసుకురావాలి, ప్రభుత్వ ఉద్యోగాలు ఎట్లా ఇవ్వాలి. ఎందుకంటే చాలా మంది మన తెలంగాణ రాష్ట్రంలో దగ్గర 35 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాలకు వెయిట్ చేస్తా ఉన్నారు. కంపెనీలు వస్తే ఉద్యోగాలు వస్తాయి అనుకుంటాం, అవి కంపెనీలు రావట్లే. పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు వస్తాయి అనుకుంటాం, పెట్టుబడులు రావట్లేదు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారంటే ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. సో ఏ విధంగా మరి వాళ్ళు బతకాలి, ఏ విధంగా ముందుకు పోవాలి? ఈ రోజుకి ఏజ్ పెరుగుతా ఉంది. ఆ ఏజ్ తగ్గట్టుగా మనం కూడా కొంత ఎక్కడో ఒక దగ్గర ప్రైవేటో పబ్లికో లేకపోతే ఇంకో సెక్టర్స్ లోనే వాళ్ళకు కూడా అకామిడేట్ చేస్తే వాళ్ళ జీవితాలు కానీ, వాళ్ళు పెళ్లి చేసుకునే అవకాశాలు కానీ, వాళ్ళ తల్లిదండ్రులు పోషించే అవకాశాలు కానీ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఆలోచించకుండా ఈ పనికి మళ్ళా బేస్లెస్ కమెంట్ చేసుకుంటూ ఒకరికొకరు లీగల్ నోటీస్ పంపించుకుంటూ పోతే దేర్ ఇస్ నో పాయింట్. యాక్చువల్లీ దేర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఆన్ దిస్. అందుకని ఏమంటున్నంటే ఇప్పటికైనా కూడా ఇలాంటివన్నీ మానేసేసి ఎవరిష్టం వాళ్ళు ఎక్కడైనా పోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు, ఏ పూజలు చేసుకోవచ్చు. మీరు కూడా చేయండి. ఒకవేళ నిజంగానే శుద్ర పూజలు లేకపోతే ఆ పూజలు చేస్తే మీరు ఆ బ్రేక్ చేసుకుంటూ మీరు కూడా మాకు వర్షాలు పడాలి, మా ప్రభుత్వం ముందుకు పోవాలి, మేము ముందుకు పోవాలి, అభివృద్ధి జరగాలి, పెట్టుబడులు రావాలని చెప్పి మీరు కూడా చేయండి. తప్పే ఉంది. అక్కడ ఎవరు అడుగుతారు మిమ్మల్ని? హరీష్ రావు గారు లేకపోతే ఇంకొకరు వచ్చా మిమ్మల్ని ఏమైనా అడుగుతారా? ఎవరు అడగారు. మీ ఎవరిష్టం వాళ్ళే. అందుకని ఇప్పటికైనా అవన్నీ మానేసేసి చౌకబారు రాజకీయాలు మానేసేసి అభివృద్ధి గాని సంక్షేమ పథకాల దిశగా ముందుకెళ్లాలని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఓకే రామూర్తి గారు, ఇప్పటికే